తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరుగుతున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. అదే సమయంలో వీహెచ్ ఇంట్లో మున్నూరు కాపు నేతల సమావేశం కావడం సంచలనంగా మారింది. వీహెచ్ ఇంట్లో భేటీకి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కీలక నేతలు హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మున్నూరు కాపు నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని కాపు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తోంది. కులగణన చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతగా సభ పెడదామని విప్ ఆది శ్రీనివాస్ ప్రతిపాదించగా కులగణన సరిగ్గా చేయలేదని మిగతా నేతలు అన్నారని సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ ఇంట్లో మున్నూరు కాపు సామాజిక వర్గం నేతలందరూ కూడా సమావేశమైనట్టుగా తెలుస్తా ఉంది. ఈ మున్నూరు కాపులకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొంత ఆ సమావేశానికి హాజరైన కొంతమంది వ్యక్తులు మాట్లాడినట్టుగా తెలుస్తోంది. విహెచ్ ఇంట్లో భేటీ అయినటువంటి ఈ సమావేశానికి మున్నూరు కాపు సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన కీలక నేతలు అటెండ్ అయ్యారు. ఈ మధ్య కాలంలో మున్నూరు కాపులకు సంబంధించి కాంగ్రెస్ లో సరైన ప్రాధాన్యత దక్కట్లేదు, కనీసం మంత్రివర్గంలో చోటు లేదు. అదేవిధంగా మిగతా పదవుల విషయంలో కూడా కాంగ్రెస్ సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ఉపాధి అదేవిధంగా కేంద్రంలో ఉన్న అధిష్టానం కూడా కొంత కాపులకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని కొంత తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. గతంలో కాంగ్రెస్ సంబంధించి డిఎస్ కావచ్చు, విహెచ్ కావచ్చు, కేకే ఇలాంటి సీనియర్ నేతలు చాలా తెలంగాణ రాష్ట్రం సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ లో కీ రోల్ గా ఉండేవాళ్ళు. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో కూడా వీళ్ళు చాలా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండేవారు. కాంగ్రెస్ లో మంచి వీళ్ళకి సముచిత స్థానం కల్పించారు. కాంగ్రెస్ అప్పటి వరకు ఉండేది, కానీ ఈ మధ్య కాలంలో తిరిగి కాంగ్రెస్ ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత మున్నూరు కాపులను కొంత అవాయిడ్ చేస్తున్నట్టుగా, రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వలేదని ఒక చర్చ వారిలో జరిగినట్టుగా తెలుస్తోంది. నిన్న గాంధీ భవన్ లో నటరాజన్ కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వచ్చిన నేపథ్యంలో ఆ కాంగ్రెస్ సంబంధించి ఆమె ఇన్విటేషన్ లో భాగంగా ఆహ్వానించి గాంధీ భవన్ పెద్ద ఎత్తున సమావేశమైంది. దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు పిసిసి అధ్యక్షుడు మిగతా అంతా నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి ఒక సూచన చేశాడు. మనం చాలా రోజుల తర్వాత, అంటే దశాబ్దాల కాలం తర్వాత తెలంగాణలో కులగణన చేపట్టాము. కులగణనలో అన్ని బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలని చెప్పేసి రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మనం కులగణన చేపట్టాము. దీంట్లో భాగంగా బీసీలకు సంబంధించి పెద్ద ఎత్తున మనము సముచిత స్థానం కల్పించబోతున్నాము. ఈ యొక్క కులగణన చేపట్టాం కాబట్టి బీసీలంతా కూడా విహెచ్ ను ఆధ్వర్యంలో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి మన కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ఈ యొక్క కులగణన సంబంధించి కొంత ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పేసి రేవంత్ రెడ్డిని నా సూచన చేశాడు. దాంట్లో భాగంగా విహెచ్ ఈ రోజు ఒక సమావేశం ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగా ఈ మున్నూరు కాపులు మొదట అటెండ్ అయ్యారు. ఇక ఈ సమావేశంలో మున్నూరు కాపులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు బీఆర్ఎస్ కూడా మున్నూరు కాపులకు సరైన ప్రాధాన్యత ఇచ్చింది. మొదటిసారి అంటే 2014-2018 మంత్రివర్గంలో జోగురామన్న మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తర్వాత తదుపరి గంగుల కమరాకర్ కు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. కానీ ఇప్పుడు మాత్రం రేవంత్ సర్కార్ మున్నూరు కాపులకు సరైన ప్రాధాన్యత ఇవ్వట్లేదు. మిగతా అంశాల్లో కూడా ఆ రెండు పార్టీలు గతంలో బీజేపీ, ఇప్పుడు ప్రస్తుతం బీజేపీలో కూడా మున్నూరు కాపులకు చాలా డామినేషన్ గా ఉంది. మున్నూరు కాపులకు సంబంధించి బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నాడు, ఇది కూడా ఎంపీగా ఉన్నాడు. చాలా మందికి మంచి అవకాశాలు దొరుకుతున్నాయి. బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీలో ఉన్న మున్నూరు కాపులకు సముచిత స్థానం దొరుకుతుంది. రాజకీయంగా సరైన ప్రాధాన్యత ఉంది. కానీ వేరే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మున్నూరు కాపులు మెజార్టీ ఉన్నటువంటి ఆ మున్నూరు కాపులకు సరైన ప్రాధాన్యత దక్కట్లేదని చెప్పి ఈ సమావేశంలో కొంతమంది నేతలు అనుకున్నారు. దీనికి సంబంధించి ఈ అంశాలన్నిటి కూడా భవిష్యత్తులో మన సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ అధిష్టానానికి తీసుకెళ్లాలని ఒక యోచనలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ మున్నూరు కాపులకు సరైన ఒక హామీ లభించాలి, మంత్రివర్గంలో తీసుకోవాలి అని చెప్పేసి కొంత ఆ సమావేశంలో వాడివేడికి చర్చ జరిగినట్టు తెలుస్తుంది. అదే వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ విప్పుగా ఉన్నటువంటి ప్రభుత్వ విప్పుగా ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ ఒక సూచన చేసినట్టుగా తెలుస్తోంది. మనం అందరం కూడా కొంత కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి బీసీల ఎజెండాగానే ఒక బహిరంగ సభ ఏర్పాటు చేద్దాం, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా పెద్ద బహిరంగ సభను ఏర్పాటు చేద్దామని చెప్పి సమావేశం ప్రతిపాదన పెట్టగా అక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలు మాత్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ బీసీల సభ నిర్వహిస్తే ఇంకో రకంగా పోతుంది. ఇప్పటికే కొంత బీసీ వర్గాలు ప్రభుత్వం పైన కులగణన పైన సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు బీసీలకు అని చెప్పేసి కొంత విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వాటిని అన్ని తట్టుకొని ఇలా సమావేశం నిర్వహిస్తాము. ఒకవేళ బహిరంగ సభ ఏర్పాటు చేయాలంటే ముందుగా మనకు మున్నూరు కాపులకు ఒక మంత్రివర్గంలో స్థానం కల్పించాలి. అది మీకు ఇచ్చినా సరే, ఆది శ్రీనివాస్కి ఇచ్చినా సరే మేమంతా మీ వెంట ఉంటాము. ఆ తర్వాత సభ ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక ప్రతిపాదన పెట్టినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితులు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉదయం మున్నూరు కాపుకి సంబంధించి అదే తీన్మార్ మల్లన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. మరోసారి ఇప్పుడు మున్నూరు కాపులు అంతా కూడా సమావేశం కావడం కొంత
కాంగ్రెస్ లో ఎలాంటి చర్చ జరుగుతుంది, కాంగ్రెస్ లో ఏం జరుగుతుందని చెప్పేసి కొంత రాజకీయ వర్గాల ఆసక్తిగా చర్చ జరుగుతోంది. రాజకీయంగా ప్రతి స్టెప్ చాలా కీలకంగా ఉంటుంది. ఇటు ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలపై నిశ్చితంగా పరిశీలిస్తున్నాయి. వీటికి సంబంధించి రాజకీయంగా ఎలాంటి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, వీటికి సంబంధించి రాజకీయ పరిణామాల నుంచి కొంత రాజకీయ లబ్ధి పొందే ఆలోచనలు ఆ పార్టీలు ఉన్నాయి. నెక్స్ట్ కాంగ్రెస్ సంబంధించి సమావేశం పైన హైకమాండ్ కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పిసిసి ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎలాంటి ప్రతిపాదనలు వస్తాయి అని చెప్పేసి కొంత చర్చ జరుగుతా ఉంది. పొద్దున్న నుంచి కూడా ఈ రోజు అంతా కూడా కొంత తీర్మానం అనేది ఒక ఎత్తోడైతే ఇప్పుడు మున్నూరు కాపుల సమావేశం మాత్రం కొంత తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కొంత ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఈ పరిణామాలన్నీ ఎటువైపు దారితీస్తాయి, కాంగ్రెస్ ఈ రెండు ఎపిసోడ్లని తీర్మానాలనే కావచ్చు, ఈ మున్నూరు కాపులకు సంబంధించిన అంశాలను ఎలా డీల్ చేస్తుంది, రాజకీయంగా ఇబ్బంది లేకుండా ఈ రెండు అంశాలను ఎలా డీల్ చేస్తుంది, అదే సందర్భంలో వాళ్ళు ఎలా మున్నూరు కాపులను కావచ్చు, అదేవిధంగా తీర్మానం విషయంలో కావచ్చు ఎలాంటి పులి స్టాప్ పెడుతుందో మాత్రం కొంత వేచి చూడాల్సి ఉంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.